హే హాయ్ గైస్, ఇప్పుడు మనం NH44లో అయితే ఉన్నాం. ఇంకా కంటిన్యూగా NH44లోనే వెళ్తున్నాము. ఈరోజు హైదరాబాద్కి ఇంకా 95 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. ఈరోజు కూడా వర్షం వచ్చేలాగే ఉంది, ఇలా అవుతుంది. ఇప్పటికే ఒక 5 km అయితే వచ్చాను. తెలియలేదు, చూసాను. చూస్తుంటే యాక్సిడెంట్ లాగా ఉంది. కింద అద్దాలంతా పడ్డాయి. కొద్దిగా అదే యాక్సిడెంట్, మొత్తానికైతే యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 100 మీటర్స్ డిస్టెన్స్లోనే 2 యాక్సిడెంట్లు అయ్యాయి. చూసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగిందో అయితే తెలియదు, కానీ మొత్తానికి కారు నుజ్జు అయింది. చూడవచ్చు షిఫ్ట్. ఇక్కడ చూసుకుంటే రోడ్డు సింగిల్ రోడ్ అయిపోయింది. పక్కన లారీనా ఏదన్నా పోతే కనీసం మనకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. చాలా తక్కువ ప్లేస్ ఉంది. చూడండి ఇంత పక్కన వెళ్తున్నాయి లారీలో. ఓనా మొత్తానికైతే ఆ 1 వే ఇంకా తప్పించుకున్నాం. మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. పెద్దగా ఉంది ఇప్పుడు రోడ్డు. కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నా. చూడండి వెదర్ ఎట్టుందో, సూపర్గా ఉండలా. కానీ వీడియో స్టెబిలైజేషన్ చూడండి. ఇప్పుడు మనము ఇది మిషన్ భగీరథ అనే ప్లాంట్ దగ్గర ఉన్నాము. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది ఇక్కడ నుండి అయితే ముందరికి ఫుల్ డౌన్ ఉంది. చూడండి తొక్కే పని లేకుండా వెళ్తుంది. ఇలా ఉండాలి. ఇలాంటి రోడ్స్ వస్తే రోజుకి 100 150 200 దాకా వెళ్ళొచ్చు. ఫుల్ డౌన్ ఉంది, అసలు తొక్కే పని లేకుండా వెళ్తుంది. చెప్పండి బ్రో. హాయ్, మీ పేరేంటి బ్రో? సాయి. మీ పేరు బ్రో? మీ పేరు బ్రో? హ్యాపీ జర్నీ. షాద్ నగర్ వచ్చాము.
ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చూడండి. సాయిసోని మోడల్. ఏ మోడల్? సాయిసోని మోడల్. సాయిసోని మోడల్. పవర్ మంచిగా ఉన్నాయి ఈ విషయం ఐడియాలు మీరు కూడా ఫాలో అయ్యారు. ఇక్కడ చూడండి, వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ ఇంకా లెంత్ ఎక్కువ ఉంది. అక్కడి నుండి ఇంకా కనిపించేంత వరకు ఒకటే స్ట్రైట్ లైన్ ఉంది రోడ్డు. చూడడానికి సూపర్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ నుండి హైదరాబాద్ ఇంకా 30 కిలోమీటర్లు ఉందండి. హలో గైస్, ఇప్పుడు మనమైతే ఉన్నాము నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో. అవుటర్ రింగ్ రోడ్ అయితే చూడడానికి సూపర్ ఉన్నట్టుంది. అది పైన చెట్లు కనిపిస్తున్నాయి అంతే, రోడ్ ఏం కనిపించలేదు. ఎందుకంటే మనం నెలలేంలేండి లోపలికి, మనల్ని అలో చేయరు. సర్వీస్ రోడ్ కూడా బాగుంది, హైవే లక్కనే ఉంది. ఇప్పుడైతే మనము సైకిల్లో ఎంత స్పీడ్ వెళ్తామో టెస్ట్ చేద్దామని మ్యాప్ వేసుకొని మ్యాప్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు స్పీడ్ చూపిస్తుంది 28, 30, 35, 37, 38, 39, 40. ఇక్కడైతే పెద్ద లేక్ ఉంది, ఫుల్గా ఉన్నాయి నీళ్ళు కూడా చూడొచ్చు. ఇప్పుడంతా ఇప్పుడు చూడండి నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. రోడ్ కొద్దిగా చిన్నగా ఉంది కానీ వెహికల్స్ ఆపోజిట్లో వస్తున్నాయి. ఒక వెహికల్ వస్తే కొద్దిగా రోడ్ ఇబ్బందిగా ఉంది. లోపలికి ఎంట్రీ ఎక్కడ ఉంది సైకిల్? YouTuber. Hi. Yeah. I am following you from there. తెలుగులో మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. ఓకే, నేను అక్కడ నుంచి పిలుస్తున్నాను బ్రో. అవునా? అంటే నేను ఫోన్లో మాట్లాడుతుంటే లేదు. కేదార్నాథ్ వెళ్తున్నావా? డైరెక్ట్. ఎన్ని ఛానల్స్ ఎంతమందికి సబ్స్క్రైబర్స్? స్టార్టింగ్ జస్ట్ 5 days అవుతుంది. 5 days 5 days గాను 900 మంది ఉన్నారు. 900 మంది. బ్రో నీ అకౌంట్ రాసి నేను చేపిస్తాను. లోపలికి ఎంట్రీ అవుతుంది అక్కడ మనం వెళ్దాం. వెళ్దాం. ముఖ్యం మళ్ళీ కాల్ చేస్తాను నేను. ఉడత కాదు ఇది, రాముడికి ఆంజనేయ స్వామి. నీకు తెలీదు రే. థ్యాంక్ యూ చిన్న. ఆ చిన్న పాపం వెనకాల ఛాన్స్ సేపు ఇంకా పెంచినాడంట, నేనే వినిపించుకోలే. సైకిల్ పెట్టేసి ఎంతవరకు ఉంది?
అంటే సైకిల్ రోడ్డు ఎంతవరకు ఉంది? నువ్వు కోకాపేట్ కోకాపేట వరకు ఉందా? కోకాపేట నువ్వు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా వెళ్తావు మ్యాపా? మ్యాపే. ఇప్పుడు ఎక్కడ చూపెడుతుంది మ్యాప్? ఇప్పుడు నేను కొండాపూర్ వెళ్ళి అక్కడ స్టే చేస్తాను అన్నమాట ఈరోజు. వెళ్ళు కోకాపేట వెళ్ళు. కోకాపేట లోపల ఉంటాను. హాయ్ ఇక్కడ హైదరాబాద్లో నీ పేరు చిన్న తరుణ్ అనే పిల్లోడు కలిశాడు. చాలా మంచోడు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అంతా తీసుకొని ఫాలో చేశాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చేపిస్తాడంట. మీరు కూడా ఇతను ఫాలో అవ్వండి ఖచ్చితంగా. we will support to cycle journey with Teja. Instagram, YouTube. Share and subscribe and follow. Thank you friends. Thank you. చూడొచ్చు, ఇప్పుడు మనమైతే సైకిల్ బైపాస్లోనే వెళ్తున్నాం. చూడండి రోడ్డు ఎలాగుందో. చూసుకోవచ్చు ఎంత బాగుందో సైకిల్ రోడ్డు. ఇటు పక్కన హైవే, అటు పక్కన అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఇటు పక్కన బాయ్ ఇటు పక్కన నార్మల్ హైవే, మధ్యన సైకిల్ బైపాస్. చూడండి